మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంప. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన ఆరా గురించి తెలుసుకుందాం. క్రిందటి పాఠంలో శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ఎతిరిక ఉంటుందని తెలుసుకున్నాం. శరీరం చుట్టూ ఎతిరిక ఆవరించి ఉన్నట్లే ఎతిరిక చుట్టూ ఆరా మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. ఆరా కూడా ఎతిరిక లాగానే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ శక్తితోనే ఏర్పడి ఉంటుందని గ్రహించవచ్చు. ఈ రెండింటికి మధ్య పోలిక ఇంతటితోనే సమాప్తి చెందుతుంది. దివ్యాత్మలోని రంగుల్ని ఆరా చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా లేకపోతే ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడా అని వెంటనే గుర్తించవచ్చు. అలాగే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా, అనారోగ్యంతో ఉన్నాడా, కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా అని సులభంగా గుర్తుపట్టవచ్చు. మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ఆరాలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన దివ్యాత్మని ప్రస్ఫుటంగా ఈ ఆరా చూపుతూ ఉంటుంది. దివ్యాత్మ అనే పదం కన్నా ఆత్మ అన్న పదం నచ్చితే దానిని ఉపయోగించుకోవచ్చు. అర్థమేమీ మారిపోదు. ఆత్మ అన్నా దివ్యాత్మ అన్నా ఒకటే అర్థం వస్తుందని మనం గ్రహించాలి. ఆరాలో ఆరోగ్యాన్ని, జబ్బుని గమనించవచ్చు. నిరాశ, నిస్పృహలను, జయాపజయాలను, ప్రేమ, పగలను కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. ఎదుటి మనిషిలోని బలహీనతలను తమ గుప్పెట్లో ఉంచుకుని వాళ్లను పీడించి గొప్పవాళ్లైపోవాలని ప్రయత్నించే వ్యక్తులున్న ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఈ ఆరాలు కనిపించవనే విషయం మనిషి మనుగడకు ఒక వరం అనుకోవచ్చు. ఇట్లాంటి శక్తులు దుర్మార్గులకు సిద్ధిస్తే ప్రపంచం కొద్ది సమయంలోనే ఒక పెద్ద వల్లకాడుగా తయారవుతుంది. మనలోని ప్రతి ఊహ, ప్రతి సంకల్పము మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకుని ఉంటుంది. ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగులను కోల్పోయి పూర్తిగా నిర్జీవమైపోయి ఉంటుంది. ఆ మనిషి చనిపోకముందే ఆరా తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎతిరిక మాత్రమే మిగిలి ఉంటుంది. ఓ వ్యక్తి ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలం తీసుకుని మరణించాడని అనుకుందాము. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి ఉంటుంది. అలా కాకుండా మరో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో ప్రాణాలను కోల్పోతే ఈ ఆరా ఆ వ్యక్తి మరణించిన తరువాత చాలా కాలం వరకు కూడా ఆ కళేబరాన్ని ఆవరించే ఉంటుంది. ఈ సందర్భంలో మృత్యువు గురించి కాస్త మాట్లాడుకోవడం మంచిది. ఎందువలనంటే ఈ చావు అనేది స్విచ్ ఆర్పేస్తే ఆరిపోయే విద్యుత్ దీపం లాంటిది కాదు. నీరు వంపేస్తే ఖాళీ అయిపోయే బకెట్ లాంటిది కాదు. కాబట్టి చావుకి ఒక పద్ధతి ఉంది. ఏ మనిషి ఉన్నట్లుండి చనిపోడు. దానికి ఒక పెద్ద తంతు ఉంది. ఏ పద్ధతిలో మనిషి చనిపోయినా చటుక్కున తల తెగిపోయి మరణించినా సరే శరీరంలో నుంచి ప్రాణం ఓ పట్టాన బయటకు పోదు. శరీరం కొంతసేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. మెదడులో ఎలక్ట్రిక్ కరెంటు తయారవుతుందని, నిలువ ఉంటుందని మనం ఇదివరకే అనుకున్నాం కదా. రక్తం మెదడులోకి లోహపు అణువుల్ని, తగినంత తేమని, విద్యుత్ తయారయ్యేందుకు ఉపకరించే రసాయన పదార్థాలను చేరవేస్తుంటుంది. తయారైన విద్యుత్తు మెదడు కణాలలో కొంత ఛార్జి చేయబడి నిలువ ఉంటుంది. ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్తు ఆ తలలోని మెదడును 3 నుంచి 5 నిమిషాల వరకు పనిచేస్తూ ఉండేలా చేస్తుంది. కొంతమంది చెబుతూ ఉంటారు, ఓ మనిషిని ఓ క్షణంలో చంపివేసే పద్ధతి తమకు తెలుసునని. ఈ పద్ధతి ద్వారా కానీ ఆ పద్ధతి ద్వారా కానీ ఓ మనిషి మరణాన్ని ఒక క్షణంలో ప్రసాదించవచ్చునని అనుకోవడం పూర్తిగా పొరపాటు. తలని చటుక్కున నరికివేసిన ప్రాణం మాత్రం వెంటనే పోదని ఇందాకే మనం అనుకున్నాం కదా. ఇలాంటి ఓ సంఘటన చరిత్ర పుటల్లో చెరిగిపోకుండా నిలబడి ఉండడం మనం చరిత్రలో చదవచ్చు. తగిన సాక్ష్యాధారాలతో నిరూపింపబడి అక్షర రూపంలో నిలబడిన ఈ సంఘటన ఫ్రెంచ్ విప్లవం రోజుల్లో జరిగింది. ఓ ద్రోహి తలని పదునైన కత్తితో తెగవేసిన తరువాత ఆ తలారి ఆ తల జుట్టును పట్టుకుని ఈ తల ఓ ద్రోహిది అని అరిచాడని, ఇలా తలలు నరికే సంఘటనలు ఫ్రెంచ్ విప్లవ కాలంలో కోకొల్లలుగా జరిగాయి.
ఈ శిరచ్ఛేదాల్ని ఓ పండుగ జరిపించినంత ఆనందంగా, వేడుకగా ఫ్రెంచ్ వాళ్ళు జరిపేవాళ్ళు. చూస్తున్న వాళ్ల బుర్ర తిరిగిపోయేలా ఆ మొండం లేని తల అబద్ధం అనే మాటను ఉచ్చరిస్తున్నట్లు కదిలిందట. ఈ సంఘటన గురించిన రికార్డులను ఫ్రెంచ్ ప్రభుత్వ భండాగారంలో చూడవచ్చు. ఓ డాక్టర్ను మీరు అడిగి తెలుసుకోండి. ఆయనేమి చెప్తాడంటే, మెదడుకు అందే రక్త ప్రసారం 3 నిమిషాల పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అని. అందువల్లే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్లీ పునరుజ్జీవింప చేయడానికి డాక్టర్లు పడే హైరానా అంతా ఇంతా కాదు. ఎలాగైనా ఆ గుండెను 3 నిమిషాల్లో మళ్లీ కొట్టుకునేలా చేయకపోతే తలకి వెళ్లే రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది. మనం మన పాఠంలో నుంచి పక్కకు కొంత దూరం జరిగాం. చావు ఒక క్షణంలో జరిగే పని కాదు అని చెప్పడానికి. అలాగే ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు అని చెప్పటానికి. చావు చాలా నింపాదిగా సంభవిస్తుందని డాక్టర్లకు, తలారులకు తెలుసు. శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది. ఒక్కొక్క అవయవము తరువాత వరుసగా చచ్చిపోతూ ఉంటుంది. చిట్ట చివరిగా ప్రాణాల్ని వదిలేది వెంట్రుకలు, గోళ్లు. శరీరానికి ప్రాణం వెంటనే పోదు. ఆర ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ శవం పక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ఆ వ్యక్తి మరణానికి కారణమేమిటో వెంటనే తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి ఆరా మాయమైపోయినా ఎత్రికి మాత్రం దెయ్యం రూపంలో శరీరానికి దగ్గర్లోనే తిరుగుతూ ఉంటుంది. మరణించిన వ్యక్తి ఆరోగ్యం బాగుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి. ఎందుచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీలో శక్తి పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి. శక్తివంతమైన ఈ ఎత్రిక్లు అయస్కాంత శక్తి వలన తాము పూర్వపు తిరుగాడిన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి. భూత వైద్యులకు గాని, ఆరాలను చూడగలిగిన వ్యక్తులకు గాని భయంతోనో ఆతృతతోనో బాగా ఉద్రేకం చెంది ఉన్న వ్యక్తికి కాని ఈ ఎత్రిక్ శరీరాలు కనిపిస్తాయి. వాళ్ళు ఆ దెయ్యం ఏ మనిషి తాలూకోదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు. ఎత్రిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి. స్థూల శరీరానికి ఎత్రిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అదే విధంగా ఎత్రిక్ శరీరాన్ని ఆవరించి ఉన్న ఆర అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. ఎత్రిక్ శరీరాకృతిని యథాతథంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాని ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది. మీకు ఈ ఆరా చిత్రాన్ని స్క్రీన్ పైన చూపించడం జరిగింది. ఈ ఆర సుమారు 7 అడుగుల ఎత్తు, 4 అడుగుల వైశాల్యం కలిగి శిరస్సు ఉన్న చోట లావుగాను, కాళ్ల వద్దకు వచ్చేసరికి కోడిగుడ్డులోని సన్నని భాగాన్ని పోలి సన్నగానూ ఉంటుంది. శరీరంలోని అనేక ప్రదేశాల నుంచి మిరుమిట్లు గొలిపే రంగులతో కాంతి మరికొన్ని ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాచీన చైనీయులు ఒక చిత్రం 1000 మాటలకి సమానమని చెప్తుంటారు. కాబట్టి కొన్ని వేల మాటల్ని తగ్గించుకుని ఈ పాఠంలో 2 చిత్రాలను మీ ఉపయోగం కోసం పొందుపరిచాం. ఈ బొమ్మల్లో కాంతి అనేక శరీర భాగాలలో నుంచి బయటకు విస్తరించి ఉండడాన్ని, ఆర కాంతి క్షేత్రాన్ని, కోడిగుడ్డు లాంటి ఈ ఆరాను సులువుగా గుర్తించవచ్చు. మీకు ఆరా ప్రస్తుతానికి కనిపించకుండా ఉన్నప్పటికీ నిజంగా అవి ప్రతి శరీరం చుట్టూ ఉంటాయి అని స్పష్టంగా అర్థం చేసుకోమని మేము చెబుతున్నాము. ఉదాహరణకి, మీరు పీల్చే గాలి మీకు కనిపించడం లేదు కదా. అలాగే నీళ్లల్లో ఈదులాడే చేపకి ఆ నీళ్లు కనబడవనే మా అనుమానం. మానవుడు జీవించి ఉండడానికి అత్యంత కీలకమైన శక్తిని ఈ ఆరాలు కలిగి ఉన్నాయి. సాధన లేకుండా మనుషులకి ఈ ఆరాలు కనిపించడం అసాధ్యం. కొన్ని ప్రత్యేకమైన కళ్లద్దాలను ఉపయోగించి కూడా ఈ ఆరాలను గుర్తించవచ్చునని చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించి మేము వాకోబు చేసి గ్రహించిన జ్ఞానం ఏమిటంటే, ఇలాంటి అద్దాలు మామూలు కళ్ళను బలవంతంగా శ్రమపెట్టి మామూలు కంటి చూపుకు మొప్పు తెప్పించగలవని. కాబట్టి ఎంత గొప్పగా వర్ణించబడినా అలాంటి ఆరాన్ని చూపించగలుగుతాయని చెప్పబడే ఈ కళ్లద్దాలను దయచేసి కొనవద్దని మా అభ్యర్థన. అలాగే 2 మామూలు గాజు పలకల మధ్యన పలచటి రంగు డై పూత పూసి ఆ అద్దాల పలకలో నుంచి చూస్తే ఎదురుగా ఉన్న మనిషి ఆరాలను స్పష్టంగా చూడవచ్చునని తెలుసుకోండి. ఈ అద్దాల మధ్య వాడే రంగు మిశ్రమం ధర
బాగా అధికంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. కాబట్టి ఇలాంటి రంగు గ్లాసులను సంపాదించే ప్రయత్నాలను కూడా విరమించుకోవలసిందిగా మా విన్నపం. ఇలాంటి యాంత్రిక సాధనాల జోలికి పోకుండా యోగా పద్ధతిలో సంపూర్ణ విశ్వాసంతో చేసే సాధన వలన త్వరితంగానే ఆరాలను చూసే శక్తి మీకు లభ్యమవుతుందని తెలుసుకోండి. ఈ ఆరాలు మనకు కనిపించకుండా ఉన్నందుకు ముఖ్య కారణం అలాంటి శక్తి మన కళ్లకు ఉందని మనం విశ్వసించకపోవడమే. మన ఆరాలో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మనం రంగులు అని చెబుతున్నది వర్ణమాలలోని ఒక ప్రత్యేక తరంగ సామర్థ్యం ఉన్న ఒక అంశమేనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎరుపు అన్నామంటే వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఒక ప్రత్యేక తరంగమని అనుకోవచ్చు. ఎరుపు, నీలి ఇలా వేరువేరు తరంగ సామర్థ్యాలు 7 ఒక్కటిగా ఏర్పడితే వర్ణమాల అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది. తెల్లటి రంగే ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజించబడి 7 రంగులుగా విచ్ఛేదం చెంది మనకి దృగ్గోచరం అవుతుంది. ఎర్ర రంగు మన కంటికి చాలా సులభంగా కనబడితే నీలిరంగును గుర్తించడం మాత్రం అంత సులభం కాదు. కొంతమందికి నీలిరంగు కనిపించదు, మరికొంతమందికి ఎర్ర రంగు కనిపించదు. ఆరాను చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ల ముందు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్ధాల్ని సులభంగా గుర్తుపట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు. సాధారణంగా మన తల చుట్టూ ఓ నీలిరంగు కాంతి వలయం గాని లేత పసుపు రంగు కాంతి వలయం గాని ఉంటుంది. మనం ఒక అబద్ధాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు ఆకుపచ్చ కాంతి కిరణం ఈ హేలోలో విజృంభించి కనిపిస్తుంది. ఈ రంగుని మాటలతో వర్ణించడం కష్టమే కాని ఒకసారి ఆ రంగుని చూడగలిగారంటే మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు. కాబట్టి మనం ఓ అబద్ధం ఆడగానే మన తల మీద హేలోలో ఆకుపచ్చ పసుపు రంగు మంట ఒకటి ఉవ్వెత్తున లేచి మన అబద్ధాన్ని బయట పెట్టేస్తుంది. కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకున్న వారమవుతాము. ఈ హేలో మన ఆరా పైభాగంలో ఉంటుంది. మన శరీరం చుట్టూ ఆరా మన కళ్ళ ఎత్తు వరకు మామూలుగా వ్యాపించి ఉంటుంది. ఆ పైన తల పైభాగంలో నీలిరంగుతో కాని లేత పసుపచ్చ రంగుతో కాని ఈ హేలో లేక నింబస్ మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది. తల మీద నడినెత్తిన పైకి చిమ్మేటి నీటి దారలాగా ఓ కాంతి పుంజం కలువ ఆకారంలో విచ్చుకుంటూ మన ఆరా పైభాగంలో భాసిస్తూ ఉంటుంది. వర్ణనాత్మకత, భావుకత గల కౌలకి 7 దళాల కలువ విచ్చుకున్నట్లే ఈ హేలో కనిపిస్తుంది. ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతని హేలో రంగు కాషాయ వర్ణపు పసుపు రంగులోకి కొద్ది కొద్దిగా విస్తరిస్తూ గాఢంగా రూపొందుతుంది. ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉంటే ఈ హేలో రంగు బురదమట్టి రంగులోనికి దిగిపోయి దాని అంచుల్లో ఆకు పసురు పసుపు రంగుల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగును ఆవరించి కనబడతాయి. చాలా మందికి ఆరాలు కనిపిస్తూ ఉంటాయని మేము నమ్ముతున్నాం. ఆరాలను చూస్తూ ఉండి కూడా తామేం చూస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చాలా మంది ఉంటున్నారని మేము అనుకుంటున్నాం. ఓ పురుషుడు లేకపోతే ఒక ఆడపిల్ల ఈ రంగు లేదా ఆ రంగు బట్టలు నాకు బాగా నచ్చుతాయి అని చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం. లేకపోతే ఫలానా వాళ్లకు ఫలానా రంగు డ్రెస్సు బాగుండవని అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం. ఇలా ఓ స్త్రీ గాని పురుషుడు గాని అనుకోవడానికి స్వతసిద్ధంగా తమకి కనిపించినా గుర్తించలేని ఆరా రంగులతో పైన ధరించే రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకుని ఉండగలగడమే కారణం. కొంతమందికి వేసుకున్న బట్టల్ని చూడగానే అవి వాళ్లకు సరిగ్గా మ్యాచ్ కాలేదు అని ఇట్టే గుర్తుపట్టేయగల నేర్పుని స్వతసిద్ధంగానే కలిగి ఉంటారు. ఈ విషయం మీకు నిత్యం అనుభవంలోనికి వస్తూనే ఉంటుంది. ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి ఉన్నా చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎబ్బెట్టుగా కనిపించక మానదు. కాబట్టి మనలో చాలా మంది ఆరాని చూసే సామర్థ్యం కలిగి ఉంటారని, నేరుగా ఆరాని చూడలేకపోయినా మార్గాంతరంలో దాన్ని కనీసము గుర్తుపట్టగలిగి ఉంటారని, లేదా మనిషి చుట్టూ ఆరా ఉండి ఉంటుందని కనీసం తెలుసుకుని ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి తాము వంట పట్టించుకున్న ఆచార వ్యవహారాల వల్ల, వింతలని వెర్రిగా చూడడం మంచిది కాదు అనే చిన్ననాటి అభిప్రాయాల వల్ల వాళ్ల మనసుల్ని వాళ్లే మభ్యపెట్టుకుని వాళ్లను వాళ్లే సొంతగా హిప్నటైజ్ చేసుకుని తమకు ఆరాలు కనబడడం లేదు అని అనుకుంటూ ఉండిపోతారు. కొన్ని డ్రెస్సులు మీకు బాగా సూట్ అవుతాయి. వాటిని ధరిస్తే మీరు ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటారు.
ప్రశాంతంగా లేక గంభీరంగా ఉంటారు. మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పుడు మీకు చికాకు, ఆందోళన, దిగులు, లేకపోతే ఆ డ్రెస్సును తీసి పారేసేంత వరకు అనారోగ్యం కూడా కలుగుతుందనే విషయం మీ అనుభవంలోనికి వచ్చే ఉంటుంది. ఓ గదిలోనికి మీరు వెళ్ళగానే ఆ రూంలోని గోడలకు వేసి ఉన్న రంగుల్ని గమనించినప్పుడు కొన్నిసార్లు మీ మనసుకు ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని గదుల్లోని రంగులు గమనించినప్పుడు మీరు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు. రకరకాల ప్రకంపనాలకి ఒక్కొక్క రంగు పేరుని మనం పెట్టుకున్నామన్న సత్యాన్ని గుర్తించండి. ఎరుపు రంగు ఒక నిర్ణీత వేగంతో పయనించే తరంగమని, ఆకుపచ్చ రంగు మరొక ప్రకంపనం కలిగిన తరంగమని, నలుపు రంగు ఇంకొక తీవ్రతను పొందిన తరంగమని మనం గుర్తిస్తే, ఆ రంగుల్ని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత, ఉద్విగ్నత, ఉదాసీనత, దిగుళ్ళు లాంటి భావాలకు అర్థం గోచరిస్తుంది. మనకు వినిపించే శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్కరేగుతుందో, మనకు కనిపించని కాంతి తరంగాల తీవ్రత కూడా మనలో ఆధ్యాత్మికత్వాన్ని అలాగే భంగం చేయవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 4వ అధ్యాయమైన ఆరా పూర్తయింది. రేపటి నుంచి 5వ అధ్యాయమైన ఆరా వర్ణాలు 1 గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.